iMiniStar అందరికీ నమస్కారం. నేను మీ బ్రహ్మిని మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేసానండి. ఇవాళ మీతో ఒక మంచి హ్యాక్స్ చెప్తాను. 5 బ్యూటీ హ్యాక్స్. అది దేంతో అంటే టూత్పేస్ట్తో. ఎస్, కోల్గేట్ టూత్పేస్ట్ తీసుకున్నానండి. ఇది కోల్గేట్ టూత్పేస్ట్. ఓన్లీ 10 రూపీస్లోనే వస్తుంది మనకు. కానీ దీని బ్యూటీ మనకు ఎన్ని అద్భుతాలు చేస్తున్నానన్నది చెప్తానండి. చాలా చాలా యూస్ఫుల్ వీడియో ఇది. ప్లీజ్ గర్ల్స్ అందరూ తప్పక చూడండి ఈ వీడియో ఎండ్ వరకు, ఎందుకంటే నేను 5 బ్యూటీ హ్యాక్స్ చెప్తాను. మరి టూత్పేస్ట్తో బ్యూటీ హ్యాక్స్ ఎలా అవుతుంది, ఏమవుతుంది అని మీకు గనక క్వశ్చన్ ఉంటే ఈ వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి. చాలా చాలా యూస్ఫుల్ అండ్ మంచి హ్యాక్స్ అండి. మీకు ప్రతిరోజు మీ డైలీ లైఫ్లో అన్నది యూస్ చేసుకోవచ్చు. సరేనా ఫ్రెండ్స్, నేను 5 హ్యాక్స్ చెప్తాను. ఒక్కొక్క హ్యాక్ సరిగ్గా చూస్తూ దానికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి యూస్ చేశాను, ఈ టూత్పేస్ట్ తోటే ఇంకొక ఇంగ్రీడియంట్ మనం మిక్స్ కనుక చేస్తే మనకు ఒక మంచిగా యూస్ చేయొచ్చండి. అది అన్ని వీడియోలో నేను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. తప్పక ఈ వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి. అండ్ కోల్గేట్ ఇది టూత్పేస్ట్ ఎంత 10 రూపీస్. ఈ 10 రూపీస్లోనే మనకు ఎన్ని అద్భుతాలు జరుగుతాయా అని మీరు అనుకుంటున్నారు కదా. అవునండి, జరుగుతాయి. ఇది బ్యూటీ హ్యాక్స్ చాలా చాలా యూస్ఫుల్. మన స్కిన్ పైన డార్క్ స్పాట్స్ రిమూవ్ చేయడానికి, స్కిన్ని పింపుల్స్ రిమూవ్ చేయడానికి, లిప్స్ని స్మూత్ చేయడానికి, బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ చేయడానికి, ఇవన్నీ ఎలా రిమూవ్ చేయొచ్చు ఒక టూత్పేస్ట్తో అన్నది ఈ వీడియోలో చూపించానండి. తప్పక ఈ వీడియోలో చెప్పే ఇన్ఫర్మేషన్ అన్నది హ్యాక్స్ అన్నది ట్రై చేసి చూడండి, మీకు 100% యూస్ఫుల్ అవుతుంది. సో ఈ 5 రెమెడీస్ కదా, ఈ హ్యాక్స్ 5 రెమెడీస్ అండి. ఈ 5 రెమెడీస్ ఈ టూత్పేస్ట్, ఈ 5 రెమెడీస్ దేని కోసం అన్నది వీడియో స్టార్ట్ చేసుకుందామండి. సో ఫస్ట్ రెమెడీ వచ్చేసి పింపుల్ స్పాట్ ట్రీట్మెంట్ అండి. సో ఇక్కడ నేను టూత్పేస్ట్ తీసుకుంటున్నానండి. ఈ కోల్గేట్ టూత్పేస్ట్ వస్తుంది 10 రూపీస్లో. అది 1/2 టీ స్పూన్ టూత్పేస్ట్. ఓకే, అలా బౌల్లో వేసేసేయాలి. సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అలోవెరా జెల్, అది కూడా 1/2 టీ స్పూన్. ఇవి రెండింటిని మిక్స్ చేసుకోవాలండి మెల్లగా. మంచి మిక్స్చర్ అవుతుంది ఇలా ఒక వైట్ కలర్లో. దీన్ని మనం యూస్ చేయాలి మన పింపుల్ స్పాట్ ట్రీట్మెంట్ కోసం. సో రెడీ చేసుకున్న టూత్పేస్ట్ది నేను నా ఫింగర్స్ లేదంటే ఇయర్ బడ్తో మీ ఫేస్ పైన ఎక్కడైతే పింపుల్స్ ఉందో దానిపైన అలా అప్లై చేసుకోండి మెల్లిమెల్లిగా. దీన్ని మనము ఒక రోజులో 3 టైమ్స్ మన ఫేస్ పైన అప్లై చేసుకోవచ్చండి. 100% ఈ రెమెడీ అన్నది వర్క్ అవుతుంది. సో అలోవెరా జెల్ అన్నది స్కిన్ని చాలా బాగా మాయిశ్చర్ చేస్తుందండి. అలా 3 మినిట్స్ తర్వాత ఫేస్ అన్నది వాష్ చేసుకోండి, లేదంటే కాటన్ క్లాత్తో క్లీన్ చేసుకుంటే మీ పింపుల్స్ అన్నది వెళ్ళిపోతాయండి. సెకండ్ రెమెడీ వచ్చేసి మన ఫేస్ పైన బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవల్ అండి. సో ఇక్కడ నేను మళ్ళీ 1/2 టీ స్పూన్ టూత్పేస్ట్ తీసుకుంటున్నానండి. అండ్ సాల్ట్ తీసుకోవాలి 1/2 టీ స్పూన్. ఇవి రెండింటిని మిక్స్ చేసుకోవాలండి. ఇది ఒక మంచి ఎక్స్ఫోయిలేటర్ అవుతుంది మన ఫేస్ పైన. స్పెషల్లీ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఎక్కడ ఉంటుందో నోస్ దగ్గర, చిన్ దగ్గర, దానికి చాలా బాగా యూజ్ అవుతుంది స్క్రబ్ లాగా, ఎక్స్ఫోయిలేటర్ లాగా. సో ఇలా రెడీ అయిందండి. దీన్ని యూస్ చేసుకునే ముందుగా మన ఫేస్ని స్టీమ్ ఇవ్వాలండి. నేను ఆ బౌల్లో హాట్ వాటర్ తీసుకున్నాను. ఆ కాటన్ క్లాత్ అనేది డిప్ చేసి హాట్ వాటర్లో స్టీమ్ తీసుకుంటున్నాను. సో నోస్ అండ్ చిన్ దగ్గర బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ ఉంటుంది కదా, అలా స్టీమ్ అన్నది ఒక 2 మినిట్స్ వరకు ఇవ్వాలండి చాలా బాగా. దాని తర్వాత మనం తయారు చేసుకున్న ఎక్స్ఫోయిలేటర్ స్క్రబ్ అనేది నోస్ పైన అప్లై చేసి ఒక 3 to 4 మినిట్స్ అన్నది చాలా బాగా స్క్రబ్ చేయాలండి. మనకు చాలా మంచి ఎక్స్ఫ్లోయిటర్ లాగా పనిచేస్తుంది. దానివల్ల బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ అవుతుంది. దీంట్లో మనం టూత్పేస్ట్ అండ్ సాల్ట్ యూస్ చేసాం కదా, సో మంచిగా ఎక్స్ఫ్లోయిట్ అవుతుందండి. అలాగే చిన్ పైన కూడా అప్లై చేశాను. ఇలా ఒక మసాజ్ ఇవ్వండి. సో దీనివల్ల పోర్స్లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ హెడ్స్ రిమూవ్ అవుతుంది. దాని తర్వాత కోల్డ్ వాటర్తో ఫేస్ వాష్ అన్నది చేసుకోండి. థర్డ్ రెమెడీ వచ్చేసి మన లిప్ ఎక్స్ఫోలియేషన్ అండి. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ టూత్పేస్ట్ తీసుకుంటున్నాను. అండ్ రైస్ ఫ్లోర్, బియ్యపు పిండి
తీసుకొని ఇవి రెండింటిని మిక్స్ చేసుకుంటున్నానండి. ఇది ఒక మంచి లిప్ ఎక్స్ఫాయిలేషన్ లా యూజ్ అవుతుంది, చాలా బాగా యూజ్ అవుతుందండి మన స్కిన్ పైన, స్పెషల్లీ లిప్స్ దగ్గర చాలా బాగా మనకు రెమెడీ ఇది 100% వర్క్ అవుతుందండి. సో ఇక్కడ నేను రెడీ చేసుకున్న ఈ లిప్ ఎక్స్ఫాయిలేషన్ అన్నది ఫుల్ లిప్స్ పైన అలా అప్లై చేసుకుంటున్నాను చూడండి. దీన్ని చాలా బాగా మీరు స్క్రబ్ చేయాలి. ఓకే, స్క్రబ్బింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. లిప్స్ కార్నర్ దగ్గర చాలా బాగా మీరు స్క్రబ్ చేయండి. లిప్స్ కార్నర్లో ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ని తొలగించేసి అలాగే డార్క్నెస్ కూడా వెళ్ళిపోతుంది. సో ఇలా మీరు ఒక 3 to 4 minutes అన్నది స్క్రబ్ చేసుకోవాలి మెల్లిమెల్లిగా. డెడ్ స్కిన్స్ తొలగిపోయి మీ సాఫ్ట్ లిప్స్ వస్తుందండి. 3-4 minutes తర్వాత లిప్స్ అన్నది వాష్ చేసుకున్నాను చూడండి. దీని తర్వాత మీరు మీ లిప్స్ పైన ఏదైనా లిప్ బామ్ లేదంటే కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోండి. 4th రెమెడీ నెయిల్స్ క్లెన్సింగ్ అండి. ఇవాళ రేపు మనం ఇంట్లో ఎంతో వర్క్ చేసుకుంటాము. హోమ్ మేకర్స్ అందరూ ఆడవాళ్ళు వర్క్ చేస్తూ ఉంటే టర్మరిక్ కిచెన్లో పసుపు టచ్ కాగానే మన నెయిల్స్ ఎల్లో అయిపోతుంది. అలాగే మనము రకరకాలుగా నెయిల్ పెయింట్స్ కూడా వాడుతూ ఉంటాము. దానివల్ల కూడా నెయిల్స్ అనేది కలర్ చేంజ్ అవుతుందండి, చాలా మంచిగా కనిపించదు. సో దానికోసం మన నెయిల్స్ ని చాలా బాగా క్లెన్స్ చేసుకోవాలండి. ఒక టూత్ పేస్ట్ తో మన నెయిల్స్ ని ఎలా క్లెన్స్ చేసుకోవచ్చు అన్నది వీడియో చూసుకుందాం. సో ముందుగా ఇక్కడ నేను పక్కన ల్యూక్వామ్ వాటర్ పెట్టుకున్నానండి. అండ్ ఇక్కడ నేను తీసుకుంటున్నాను 1/2 tablespoon ఆఫ్ టూత్పేస్ట్, లెమన్ డ్రాప్స్ ఒక 7 to 8 లెమన్ డ్రాప్స్. సో ఇక్కడ నేను ఈ రెండింటిని మిక్స్ చేస్తున్నానండి. ఈ మిక్స్చర్ అన్నది మన నెయిల్స్ పైన అప్లై చేసుకోవాలి. సో ఆ ల్యూక్వామ్ వాటర్ అన్నది తప్పక అలా 3 to 4 drops వేసేసుకోండి ఈ మిక్స్చర్లో ప్లీజ్. మెల్లిమెల్లిగా మిక్స్ చేసుకోండి, అలా నేను ఎలా చూపిస్తున్నాను. ఇప్పుడు మన నెయిల్స్ పైన దీన్ని మెల్లిమెల్లిగా అలా అప్లై చేసుకోవాలి. చూడండి నేను ఎలా చూపిస్తున్నానో. ఫింగర్స్తో ఫుల్ 5 nails పైన అలా మెల్లిమెల్లిగా అప్లై చేసుకోండి. ఈ రెమెడీ అన్నది చాలా బాగా వర్క్ అవుతుందండి. నెయిల్స్ అన్నది చాలా క్లీన్ అవుతాయి అండ్ చాలా మంచి, మీ నెయిల్స్ పైన ఏదైనా డర్ట్ కలర్ కనుక అవుతున్నాయంటే నెయిల్స్ కూడా మళ్ళీ బ్యాక్ మీ నెయిల్ కలర్లో వస్తాయండి. దాని తర్వాత ఏదైనా పాడైన బ్రష్ తీసుకోండి, టూత్ బ్రష్, దాంతో అలా స్క్రబ్ చేయండి. అలా చేస్తే చాలా బాగా డెడ్ స్కిన్స్ అన్ని తొలగించేసి నెయిల్స్ దగ్గర స్కిన్ అన్నది చాలా బాగా, నెయిల్స్ అన్నది కూడా చాలా బాగా క్లీన్ అవుతుందండి. నేను ఎలా చూపిస్తున్నానో చూడండి, అలాగే చేసుకోండి. ఒక 2 to 3 minutes అలా చేసిన తర్వాత మీరు కోల్డ్ వాటర్తో క్లీన్ చేసుకోండి, లేదంటే ఒక కాటన్ క్లాత్తో క్లీన్ చేసుకోండి. ఇలా చేస్తే మీ నెయిల్స్ అన్నవి క్లీన్గా అవుతున్నాయండి, చాలా బాగా క్లీన్గా ఉంటాయి. 5th రెమెడీ వచ్చేసి ఫేస్ పైన డార్క్ స్పాట్స్ ని రిమూవ్ ఎలా చేసుకోవచ్చు. సో దీన్ని టూత్ పేస్ట్ లో మిక్స్ చేస్తే మన ఫేస్ పైన ఉన్న స్పాట్స్ ని రిమూవ్ చేసుకోవచ్చు. చూసుకుందాం. ఇక్కడ నేను తీసుకుంటున్నాను మళ్ళీ 1/2 teaspoon ఆఫ్ టూత్ పేస్ట్ అండ్ మనకు మళ్ళీ 1/2 teaspoon ఆఫ్ అలోవెరా జెల్ అండ్ టర్మరిక్ అండి, పసుపు ఒక పించ్. ఈ మూడింటిని మిక్స్ చేయాలండి. ఈ మిక్స్చర్ అన్నది మనము మన డార్క్ స్పాట్స్ దగ్గర కనుక యూస్ చేస్తే చాలా బాగా వర్క్ అవుతుందండి. డార్క్ స్పాట్స్ అన్నది మంచిగా రిమూవ్ చేసి స్కిన్ అన్నది మళ్ళీ వైట్గా అవుతుంది. సో ఇలా మిక్స్చర్ రెడీ అయిందండి. ఇప్పుడు నేను దీన్ని మన ఫేస్ పైన, మీ దగ్గర ఫింగర్ లేకపోతే ఇయర్ బడ్తో ఎక్కడెక్కడ మీ ఫేస్ పైన డార్క్ స్పాట్స్ ఉన్నదో అక్కడ అప్లై చేసుకోండి. ఇది రోజు మీరు రాత్రి యూస్ చేయాలి పడుకునే ముందు. అలా అప్లై చేసుకొని పడుకోండి. ప్రొద్దున్న లేచి కోల్డ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత ఈజీ వేలో ఒక 5 రెమెడీస్ని నేను మీతో షేర్ చేశానండి. ఒక టూత్ పేస్ట్లో ఇన్ని అద్భుతాలు జరుగుతాయా అని మీరు స్టార్టింగ్లో అనుకున్నారు కదా. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఎంత బాగా యూస్ చేశానో. అది నా ఫేస్ని, పింపుల్స్ని ట్రీట్ చేస్తుంది, లిప్ ఎక్స్ఫోలియేషన్ అయింది, నోస్ పైన, చిన్ పైన బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ చేసింది, డార్క్ స్పాట్స్ ఫేస్ పైన ఉన్నది దాన్ని కూడా రిమూవ్ చేస్తుంది. సో తప్పక నేను చెప్పిన రెమెడీస్, ఈ 5 రెమెడీస్ విత్ టూత్ పేస్ట్ అన్నది ట్రై చేయండి అండ్ మీకు ఎలా బెనిఫిట్ అయిందో అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి.
సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే, యూస్ఫుల్ అయిందన్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకొక మాట అండి, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఫ్రీ కదండి, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడెప్పుడు వీడియోస్ పెడుతున్నానో మన iMiniStar ఛానల్ మీకన్నది ఆటోమేటిక్లీగా నోటిఫికేషన్ వచ్చేస్తాయి. సరే, అయితే ఈ వీడియో అన్నది ఎంజాయ్ చేశారనుకుంటాను. ఎంత బ్యూటిఫుల్ ఒక టూత్పేస్ట్తో 5 రెమెడీస్ చెప్పాను కదా అండి. 5 రెమెడీస్ చాలా యూస్ఫుల్ కదా. సో తప్పక ట్రై చేయండి. నేను అన్నది ఇప్పుడు వెళ్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ అందరితో కలుస్తానండి. అంతవరకు లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, స్టే సేఫ్.